హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్గా అయితే కొమరేలో ముక్కులు పెట్టుకొని అయితే వేములవాడకి అయితే బయలుదేరినాం. సో వేములవాడ కలుసుకుందాం. సో గైస్, ఫైనల్గా అయితే మేమైతే నాంపల్లి గుట్టకైతే వచ్చినాం. ఇది వేములవాడ పక్కనే 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడనైతే టికెట్ అయితే కలెక్ట్ చేసుకుంటారు 5 రూపీస్. సో గైస్, ఇప్పుడే టికెట్ తీసుకొని అయితే నాంపల్లి గుట్టనైతే ఎక్కుతున్నాం. కోరెల్లి చూసుకుని వేములవాడ పోయే టైంలో మా మమ్మీ అయితే నాంపల్లి గుట్టకు పోదామని చెప్పింది. సో నాంపల్లికి అయితే వచ్చేసాం. నాంపల్లి గుట్టలో ఏ దేవుడు ఉంటుందో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్కసారి ఈ వీడియో గట్టిగా లైక్ వేసుకోండి. ఇక్కడ నాంపల్లి దగ్గర ఉన్న వ్యూ ఒక్కసారి చూసేయండి. కింద ఇల్లులు ఇదంతా చూసేయండి. కొండ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అందరు ఏమనుకుంటారంటే బండలు ఒక్కదాని మీద ఒక్కటి పెట్టి ఇట్లా ఆగింది అనుకో అన్ని అంతస్తులో ఫ్యూచర్లో బిల్డింగ్ కడతారని అనుకుంటారు. కానీ మనం ఇవన్నీ నమ్మం. మీరు నమ్ముతారో కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు పాము లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు బొమ్మలు అయితే చాలా బాగుండే, కానీ ఇప్పుడైతే మొత్తం చేతి ఇరిగిపోయింది, అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. బేసికలీ దీని లోపల ఏముంటాయి అంటే అదొకటి బొమ్మలు ఉంటాయి, అవి చూసుకుంటూ. సో పాము లోపల ఉన్న నరసింహదేవుడు ఇదే అన్నమాట, చూసుకోవచ్చు. సో ఫైనల్గానైతే నాంపల్లి గుట్ట దర్శించుకొని అయితే వేములవాడకి అయితే బయలుదేరినాం. ఇదే వేములవాడ మెయిన్ ఎంట్రన్స్. సో మేము వేములవాడ వచ్చినా లేదో వర్షం అయితే విపరీతంగా పడ్డది గైస్. వర్షం పడుతుందని చెప్పి మా డాడీ అయితే తొందరగా వెళ్ళి రూమ్ బుక్ చేద్దామని దేవస్థానం రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిండు. కానీ అక్కడ వెళ్ళే వారికి అయితే ఈ రూమ్స్ అన్నీ బుక్ అయిపోయినాయని చెప్పారు. సో చేసేది ఏం లేదని చెప్పి మా డాడీ అయితే ప్రైవేట్ రూమ్ అయితే తీసుకున్నారు. రూమ్కి వచ్చేసి 500 అయితే పడింది. సో లగేజ్ అయితే తొందరగా రూమ్లో అయితే పెట్టేద్దాం బాయ్స్. సో లగేజ్ అయితే ఇప్పుడే రూమ్లో షిఫ్ట్ చేసి ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు. కొమరేలి కాడ మిగిలిందే ఇక్కడనైతే బ్యాలెన్స్ చేసేసాం, చూసుకోవచ్చు. హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వేములవాడ. సో ఇక్కడ చాయ్ తాగడానికి అయితే ఆగినాం. చాయ్ తాగి అయితే దర్శనానికి అయితే వెళ్తాం. సో వేములవాడ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే అన్నమాట, చూసుకోవచ్చు. క్రౌడ్ అయితే విపరీతం ఉంది గైస్. ఈరోజు మండే కాబట్టి క్రౌడ్ అయితే చాలామంది వచ్చారు. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందో చూద్దాం. సో ఇది వేములవాడలో ఉన్న కోనేరు. ఆచారం ప్రకారంగా నీళ్ళైతే చల్లుకొని అయితే వద్దాం పదండి గైస్. చూడొచ్చు, అన్నైతే మొత్తం కొబ్బరికాయలు బాగా వేశారు. అలాగే చాలా జనం, చాలా అంటే చాలా జనం, చాలా క్రౌడ్ అయితే వచ్చింది. లిటరల్లీ గైస్ చెప్తే నమ్మరు, కానీ లైన్లోనైతే ఇప్పటికి మేము 4 hours అయితే ఉన్నాము. ఇంకా సగం కిలోమీటర్ అయితే నడవాలంట. ఏం లైనో ఏమో, ఏం జనమో గైస్ ఇదంతా. సో ఇక్కడనైతే ప్రతి ఒక్కరు వాళ్ళ చేతికి ఉన్న దారాలు ఉన్న తాయితలు అయితే ఇక్కడ కడతారు. సో ఇలా కడితే వాళ్ళ మీద ఉన్న దుష్ట శక్తులు పోతాయనే నమ్మకం గైస్. సో ఇది వేములవాడ టెంపుల్లో ఉన్న వ్యూ గైస్. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్గా ఉంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది హిందూ టెంపుల్ లోపల ముస్లిం టెంపుల్ ఎందుకు ఉందని. మీకు కూడా ఈ డౌట్ అయితే కామెంట్ చేయండి గైస్. సో ఇవైతే కోడలు అంటారు గైస్. శివునికి అయితే కోడలు అంటే ఇష్టం అని చెప్పి మేమైతే గుడి చుట్టూ కోడలు దింపి అయితే కట్టేసాం. సో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క లింగాలు అయితే మన వేములవాడ టెంపుల్ లోపల ఉన్న గుడి చుట్టూ అయితే ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి, చూసుకోవచ్చు. సో గర్భగుడి దగ్గరకు వచ్చే వరకు అయితే జనాలు అయితే తొక్కిసులాట అయితే జరిగింది. చూసుకోవచ్చు ఎంత ఆనంద తొక్కిసులాట అవుతుంది. సో ఇప్పుడే శివయ్యని అయితే దర్శనం చేసుకొని కోనేరు పక్కన ఉన్న శివుని షావ ఎత్తనికైతే వచ్చినాం. సో బేసికలీ మా కులదేవుడు శివయ్య అన్నమాట. సో మా తాత ముత్తాతలు అప్పుడైతే ఈ శివుని షావ చేసుడు మాకే రైట్స్ ఉండే అన్నమాట. సో ఇప్పుడైతే చేంజ్ అయింది. సో ఇక్కడనైతే అయ్యగారికి అయితే కట్నం పెట్టి మనం గోత్రాలు అవి చెప్తే మనకైతే అర్చన చేస్తారన్నమాట. సో షావ పూజ కంప్లీట్ చేసుకొని అయితే లడ్డు పులిహోర తీసుకుందామని చెప్పి లడ్డు పులిహోర కౌంటర్కి అయితే వచ్చినాం. ఇక్కడికి వచ్చే వరకు అయితే మంది అయితే చాలా మంది ఉన్నారు గైస్, చూసుకోవచ్చు. సో ఇలాకెళ్ళనైతే మా డాడీ అయితే వెళ్ళి లడ్డు పులిహోరని అయితే తీసుకుని వచ్చాడు. సో ఈ స్టాచ్యూ దగ్గరనైతే ఒక పల్లెపాట సాంగ్ అయితే తీశారు గైస్. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి.
సో ఇప్పుడైతే మా మమ్మీ ధారణ చేసుకుంటుంది అంటే జంగమయ్య ఇంటికి అయితే వచ్చినాం. సో బేసికలీ ఈ ధారణ అంటే ఏంటో తెలియకుంటే నేనైతే చెప్తాను, వినండి. సో ఎవరైతే ఈ ధారణ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ మెడలను అయితే శివుని రుద్రాక్ష అయితే ఉంటుంది. సో ఆ రుద్రాక్షని తీసి జంగమయ్యకి ఇస్తే దాన్ని నీట్గా కడిగి అయితే దానికి పూజ చేసి అయితే మనకైతే ఇస్తారు. సో ఇది ధారణ చేసుకునే ప్రాసెస్ అన్నమాట గాయస్. సో మా మమ్మీ దాంట్లో కంప్లీట్ అయినాకనైతే రూమ్కి వచ్చి మేమైతే వండుకున్నాము. మా మమ్మీ ఉన్న మా డాడీ అయితే పోచమ్మ బోనం వండుకొని అయితే వెళ్ళిపోయారు. సో మా మమ్మీ అయితే బోనానికి అయితే బీరకాయ కూరను అన్నం అయితే అన్నింది. సో మా చెల్లి అయితే ఫుల్ అలసిపోయింది చూడండి. సో కడుపు నిండా తిని అయితే లగేజ్ అయితే కార్లో సర్దుకొని కొండగట్టుకు అయితే బయలుదేరినాం. సో టెంపుల్ లోపలికి ఫోన్ అలో లేకున్నా కానీ మీకు చూపెడదామని అయితే నా ఫోన్ తీసుకొని అయితే వీడియో షూట్ చేసాను. నా కష్టానికి అయితే ఒక లైక్ వేసుకోండి గాయస్. బాయ్ గాయస్.